ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భారతీయుడు ఎట్టగేలకు వచ్చేశాడు. అదేనండి, కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 గురించి నేను చెప్పేది. ఎప్పుడూ రావాల్సిన ఈ భారతీయుడు ఎన్నో అవకతవకలు ఎదుర్కొని ఇప్పుడు మన ముందుకు వచ్చాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఆన్లో పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యాక్టర్స్ విషయానికి వస్తే పెద్ద కాస్టే ఉంది. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, వివేక్, బాబీ సింహ, సముదిరకని ఇంకా చాలా మంది ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అయితే యాక్టింగ్లో ఎక్కడా ఎవరూ కాంప్రమైజ్ అవ్వలేదు. అందరూ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. సిద్ధార్థ్ ఇంకా కమల్ హాసన్ అయితే ఇరగదీసేశారనే చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్స్కి వీళ్ళ ఇద్దరికి యాక్టింగ్కి అంత స్కోప్ దొరకకపోయినా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్కి వీళ్ళ యాక్టింగ్ ఇరగదీశారనే చెప్పాలి. ఇంకా కథలోకి వెళ్తే మనందరికీ తెలిసిందే, లంచగొండితనం. అది మన భారతదేశ అభివృద్ధితో పాటు పెరిగిపోయింది. ఎలా అంటే లంచం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఆ లంచం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. దాన్ని ఎలాగైనా ఆపాలి అని హీరో సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి భారతీయుడు వస్తేనే కానీ ఈ అవినీతిని, లంచగొండితనాన్ని ఆపలేము అని కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్తో భారతీయుణ్ణి మళ్లీ తెరపైకి తీసుకొస్తారు. అలా కమల్ హాసన్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తాడు. అయితే మన భారతీయుడు ఎప్పటిలాగే తన పనైన అవినీతి నిర్మూలనతో తనంటూ ఇండియాలో ఉన్న యువతికి ఈ అవినీతి నిర్మూలన ఎలా అనే సందేశాన్ని ఇస్తాడు. అది పాటించడం వల్ల చాలా మంది ఇబ్బందికి గురవుతారు. అందులో మన హీరో సిద్ధార్థ్ కూడా ఒకడు. అలాంటి సందర్భంలో అందరూ కలిసి మళ్లీ భారతీయుణ్ణి గోబ్యాక్ ఇండియన్ అని పంపించేద్దాం అనుకుంటారు. అంటే అందరూ అవినీతికి అలవాటు పడిపోయారు, కానీ మార్పుకి ఎవరూ అంగీకరించలేదు అనేది స్పష్టంగా చూపించారు. సో ఈ కథని ఇలా మధ్యలో ఆపేశారు. దీనికి పరిష్కారం భారతీయుడు 3లో చూపిస్తారు. కథపరంగా చాలా బాగుంది, కానీ స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బోర్ కొట్టేసింది. సెకండ్ హాఫ్లో సినిమా కొంత స్పీడ్ని అందుకుంటుంది. అదే పార్ట్ 3కి పునాది. విజువల్గా సినిమా చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే కమ్బ్యాక్ ఇండియన్ పాట తప్ప సినిమాలో మిగిలిందంతా డొల్ల. పాటలు అస్సలు అర్థమవ్వవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తానికి సినిమా కథపరంగా హిట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా మంది ఆడియన్స్కి ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో సోల్ అయితే ఉంది. భారతీయుడు పార్ట్ 3 కోసం పార్ట్ 2 చూడాలి కదా, మరి కుదిరితే థియేటర్లోనే చూసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్లో పెట్టుకోండి.